హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు వీడియోలో వెల్లుల్లి కారం అండి. ఈ వెల్లుల్లి కారంని ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, అలాగే ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, అలాగే బాలింతలకు కూడా చాలా బాగా హెల్తీగా యూజ్ అవుతుందండి. ఈ వెల్లుల్లి కారం చాలా క్విక్గా చేసుకునే రెసిపీలో ఇదొకటండి. ఎన్నో కర్రీస్లోకి, చట్నీస్లోకి చాలా రకాలుగా ఈ వెల్లుల్లి కారంని వాడుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చేసి రాయలసీమలో ఎక్కువగా ఈ స్టైల్లోనే చేసుకుంటారండి. సో రాయలసీమ వెల్లుల్లి కారంని మనం కూడా టేస్ట్ చేద్దామా మరి? వెల్లుల్లి కారం ప్రిపరేషన్ ని చూసేద్దాం. ఈ వెల్లుల్లి కారం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక 2 పూర్తి వెల్లుల్లిలను ఇలా పాయలుగా ఒలిచి పొట్టుతో పాటు తీసుకోండి. ఒక 2 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రాళ్ల ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును వేసేసి 3 నుంచి 4 స్పూన్ల దాకా కారం పొడిని యాడ్ చేసుకోండి. మీరు కారం పొడి తక్కువ వేస్తే వెల్లుల్లి కారం అనేది ముద్దలా వస్తుంది. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. వీలైతే మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా రోట్లోనే దంచుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇందులో నుండి కొంచెం సపరేట్ చేసి పక్కనుంచుకుంటున్నానండి. ఈ సగానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి వేడి చేసుకోండి. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చీలు వేసి దోరగా వేయించండి. తాలింపు దోరగా వేగాక చిటికెడంతా ఇంగువ కూడా వేయండి. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్లో ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఇలా కలిపి అలా తీసేయాలి అంతే. సింపుల్ గా 2 నిమిషాల్లో 2 రకాలుగా వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ వెల్లుల్లి కారంని కర్రీ, చట్నీస్, టిఫిన్స్ లోకి వాడుకోవచ్చండి. ఈ తాలింపు వెల్లుల్లి కారంని వేడి రైస్ లోకి, చపాతీలోకి, జొన్న రొట్టె కాంబినేషన్ గా సూపర్ గా టేస్ట్ గా ఉంటుందండి. ఇంట్లో వంట చేయడానికి మీకు ఓపిక లేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు పిల్లలు కూడా మీకు ఇది సింపుల్ గా చేసి పెట్టొచ్చు. మరి ఈ ఎల్లిపాయ కారంని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.